నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు హరీష్ గౌతమ్ గారు, గ్యాస్ట్రాంట్రాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకి గట్ హెల్త్ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా మన గట్ ఫీలింగ్ అని, గట్ హెల్త్ అని ఇలాంటి వర్డ్స్ ఎక్కువగా వింటున్నాం. ఈ గట్ హెల్త్ విషయానికొస్తే మనకి బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అని మళ్ళీ చెప్తూ ఉంటారు. అసలు వాట్ ఈస్ గుడ్ బ్యాక్టీరియా? గట్ హెల్త్ అంటే ఏంటి? బ్యాడ్ బ్యాక్టీరియా అంటే ఏంటి? సి మన బాడీలో ఈవెన్ ఇన్ ద న్యూట్రల్ టర్మ్స్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండి. ఎస్పెషల్లీ చిన్న పేగు పెద్ద పేగు అంటాం కదా. హ్మ్. పెద్ద పేగు ఇస్ ఫిల్డ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఓహ్! అండ్ అందులో కూడా ఇట్స్ డైవర్సిటీ ఉంటుంది. ఒకటే బ్యాక్టీరియా, రెండే బ్యాక్టీరియా, మూడే బ్యాక్టీరియా. ఇనీషియల్లీ దే ఆర్ ఫౌండ్ టు బి ఆల్మోస్ట్ 1600 బ్యాక్టీరియా వెరైటీ అనమాట. అబ్బా! దానిలో కూడా అందులో మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి. చూస్తుంటాం కొన్నిసార్లు వి సే దట్ టైఫాయిడ్ లూజ్ మోషన్స్ అవి ఇవి. దానిలో ఉండే సాల్మనెల్లా మోస్ట్ కామన్గా తిన్నారు టైఫాయిడ్, సాల్మనెల్లా హ్మ్. టైఫ్. దట్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యాడెస్ట్ బ్యాక్టీరియా అనుకోవచ్చు. అట్లా ఓకే. కాకుండా గుడ్ బ్యాక్టీరియా, మన పెరుగులో బ్యాక్టీరియా ఉంటుందంటాం, హ్మ్. లాక్టోబాసిలే అంటాం. దట్ ఈస్ గుడ్ బ్యాక్టీరియా. బేసికల్లీ ఇవన్నీ ఉండి కరెక్ట్ మోతాదుల్లో ఉంటే యువర్ డైజెషన్, వాట్ ఎవర్ యూ ఫుడ్ యూ టేక్, యువర్ సర్కారీ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ప్లేస్. సో అందుకోసమే ఇఫ్ యూ సీ ఇన్ ద రీసెంట్ థింగ్స్, చాలా వాటికి దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఫుడ్ యూ టేక్. ఓకే. యువర్ గట్ హెల్త్, మీరు ఆ పొట్ట ఆరోగ్యంగా ఉంటే మీ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది అన్న కాన్సెప్ట్తో ద మెనీ థింగ్స్ కమింగ్ అప్ నవ్ డేస్. అయితే మనం పొట్ట హెల్తీగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటారు? ఇప్పుడు మనకి ప్రాసెస్డ్ వస్తున్నాయండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయి. అందులో సాల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సాల్ట్ ఖచ్చితంగా ఉంటుంది, మైదా ఉంటుంది, షుగర్ ఉంటుంది. షుగర్ ఉంటుంది, ఈజీలీ అబ్జార్బుల్. దెర్ ఇస్ నథింగ్ టు బి లెఫ్ట్. మనం తిన్నది ఇమీడియట్గా అబ్జార్బ్ అయిపోతుంది. చాలా కాంప్లెక్స్గా గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, ఇన్సులిన్ ఎక్కువ అయిపోతుంది. పెద్ద పెగ్ వరకు వచ్చేసరికి దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్. ఓకే. పెద్ద పెగ్లో బ్యాక్టీరియా ఆల్సో దే నీడ్ సమ్ ఫుడ్. సో ఫైబర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ద ఫైబర్ విల్ హోల్డ్ ద స్టార్చ్ అండ్ కమ్ అప్ టు ద లార్జ్ బ్యాక్టీరియా. దీస్ ఏ అయితే వాట్ ఎవర్ బ్యాక్టీరియా వీఆర్ సేయింగ్, దే ఫీడ్ ఆన్ దిస్, దే రిలీజ్ గుడ్ యాసిడ్. ఎలిమెంట్స్ ఇన్ టు ద గట్. దట్ ఓవరాల్ వెల్ బీయింగ్కి ఇట్ విల్ హెల్ప్ అండి. సో ఈవెన్ దట్ మోషన్ రావడం కానీ, కరెక్ట్ టైంకి రావడం కానీ, మన పొట్ట ఆ బ్లోటింగ్ ఉంటుంది చూడండి. ఇఫ్ యూ టేక్ లాట్ ఆఫ్ మైదా, ఈ పరోటాలు బయట తిన్నవి ఆయిల్ ఫుల్గా తిన్నప్పుడు యూ ఫీల్ బ్లోటెడ్. కొంచెం హ్మ్. తిన్నా కూడా చాలా ఒక ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ దట్ తిన్న ఫీలింగ్. ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉంటుంది. బికాస్ వీఆర్ నాట్ యూస్ టు దిస్ ఈజీగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే. అందుకే ఎందుకు అట్లా ఉంటుంది? దేనివల్ల? ఏ ఇంగ్రీడియంట్ వల్ల మనకి పొట్ట హెవీ అవ్వటం? సమ్‌టైమ్స్ బయట తిన్నప్పుడు మనం ఇంత తిన్నా కూడా మన పొట్ట ఎక్కువగా ఫిల్ అయిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దానికి ఏంటి రీజన్ ఏంటి? దే మల్టిపుల్ రీజన్స్ అండి. వి సీ లైక్ సింపుల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నాం, దాని స్టోరేజ్ కోసం సమ్ టైమ్స్ దే పుట్ లాట్ ఆఫ్ కెమికల్స్ ఇంటూ ఇట్. చాలా వరకు ఇప్పుడు ఇఫ్ యు సీ ద పోహ వస్తుంది, సింపుల్ పోహ తీసుకుందాం, రెడీ టు కుక్ పోహ వస్తుంది. హ్మ్. ఎందుకు అన్ని రోజులు ఉంటుంది? మన ఇంట్లో పోహ అన్ని రోజులు ఎందుకు ఉండదు? ఓకే. ఎందుకంటే యూ కీప్ ప్రిజర్వేటివ్స్ టు మేక్ షూర్ దట్ ఇట్ షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజెస్. ఓకే. సో ఈవెన్ మీరు హోటల్కి వెళ్ళి యు ఆర్ బయింగ్ అండ్ ఈటింగ్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి మేడ్ ఫ్రమ్ సంథింగ్, ఒక రా ఏరియా, రా రా పదార్థాలు అయితే కావాలి. దోస్ ఆల్సో ఆర్ ప్యాకేజ్డ్ అండ్ దే హ్యావ్ బిన్ మిక్స్డ్ విత్ లాట్ ఆఫ్ స్టఫ్ సో దట్ దేర్ షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజెస్. సో ఇదంతా కెమికల్స్ మన పొట్టలోకి వెళ్ళేసరికి దీస్ ఆర్ లైక్ దే కిల్ ద గుడ్ బ్యాక్టీరియా యాక్చువల్లీ. ఓకే. ఉండాల్సిన బ్యాక్టీరియానే ఇట్ ఇస్ డిక్రీజింగ్ ఇన్ ద నెంబర్. రీసెంట్గా దెర్ ఆర్ మెనీ స్టడీస్. వాళ్ళు యుఎస్లో దే హ్యావ్ డన్ ఎ స్టడీ. ఒకప్పుడు 1600 ఉన్నాయి, ఇప్పుడు ఎంత డైవర్సిటీ ఉందనేది. హ్మ్. ఆల్మోస్ట్ 400 తగ్గిపోయి 1100కే వచ్చేసాయి ఇప్పుడు. ఓకే. సో ద నెంబర్ హ్యాస్ డిక్రీజ్, ద డైవర్సిటీ హ్యాస్ డిక్రీజ్డ్ అనమాట ఆల్రెడీ. సో అట్లా అని చాలామంది చెప్తుంటారు. ఈ మధ్యన అది యాకుల్ట్ అని చాలా అట్లా హ్మ్. షుగర్ బేస్డ్ వస్తున్నాయి. గుడ్ బ్యాక్టీరియా దానిలో చూడండి ఇంగ్రీడియంట్స్, దానిలో షుగర్ ఎక్కువ, బ్యాక్టీరియా తక్కువ ఉంటుంది. ఓకే. యూ టేక్ న్యాచురల్ థింగ్స్, పెరుగు తినండి. హ్మ్. You take good fiber. All these things will, at the end of the day, will help you in building up your good gut bacteria and good అంటే gut health. పెరుగు అన్నారు. Hmm. పెరుగులాగా ఇంకా ఎలాంటి గుడ్ బ్యాక్టీరియానిచ్చే ఫుడ్స్ ఉన్నాయి? ఫర్మెంటేషన్ ఫుడ్స్ అండి బేసికల్లీ. అంటే మన మనకి ఇడ్లీ, ఇడ్లీ, దోస. అందుకనే కదా మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఆ ఫర్మెంటేషన్ అనేది ఇట్స్ ఏ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. మనకి రైస్ కూడా ఫర్మెంటేషన్ చేస్తారు. అది కూడా మంచిదేనా? రైస్ ఫర్మెంట్ చేసేది కూడా మనం చెద్దన్నం అంటాం, పెరుగు కొంచెం వేసేసి ఆ! పెడతాం. సో ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ మనకి కావాల్సిన మంచి బ్యాక్టీరియాని హెల్ప్ చేస్తుంటాయి అనమాట.
అయితే సమ్ టైమ్స్ మనకి గట్లోని ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎసిడిటీ ఫామ్ అయినప్పుడు చల్లటి పాలు తాగమంటున్నారు. మీరు లాక్టో అన్నారు ఇందాక. అంటే పాలల్లో వచ్చేది మనకి లాక్టోస్ అని. సో ఈ పాలు అనేవి అక్కడ ఎలా యాక్ట్ చేస్తాయి? ఇది చాలా మిత్ అండి. చాలా మంది చల్లని పాలు తాగితే కడుపు చల్లగా ఉంటదంటారు. బట్ ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్ కాన్సెప్ట్ అన్నమాట. మన హ్యూమన్ బాడీ అనేది ఇట్ ఇస్ నాట్ యాక్చువల్లీ బిల్ట్ ఆన్ మిల్క్ టేకింగ్ థింగ్. ఓకే. మనకి స్టార్టింగ్‌లో ఇనీషియల్‌గా పుట్టినప్పుడు ఒక బిడ్డకి కొన్ని రోజుల వరకు పాలు అవసరం ఉంటుంది. 6 మంత్స్. 6 మంత్స్ మ్యాండేటరీ 12 మంత్స్ కొంతమంది ఇస్తుంటారు. ఆ తర్వాత ఒక పర్టిక్యులర్ ఏజ్ ఒక 16-12 ఇయర్స్ దాటిన తర్వాత యూ డోంట్ యాక్చువల్లీ రిక్వైర్ మిల్క్. ఎందుకంటే ఈ పాలు లాక్టోస్ అనే దానికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటూ వింటుంటాం మనం ఎస్పెషల్లీ. సో ఏదైతే మనకి ఎంజైమ్ అవసరమో, ఏదైతే ప్రోడక్ట్ అవసరమో డైజెషన్‌కి స్లోలీ మన ఏజ్‌తో పాటు అది పోతూ ఉంటుంది. సో మనం తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. అండ్ ఎస్పెషల్లీ వెన్ యూ టేక్ ఇన్ ఎంప్టీ స్టొమక్ ఆర్ యాసిడ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ గెటింగ్ డైజెస్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అన్నెసర్లీ మీరు అవసరం లేనిది తీసుకొని ఇంకా పెంచుకుంటున్నారు ప్రాబ్లమ్ని. సో డెఫినెట్లీ ఇట్స్ మిత్. ఎప్పుడు చల్లటి పాలు తాగడం అట్లా కాదు. యూ టేక్ మజ్జిగ తీసుకోండి, పెరుగు తీసుకోండి, దట్ ఈస్ బెటర్. ఎందుకంటే అందులో లాక్టోస్ ఉండదు. ఫర్మెంటేషన్ అదే ఏదైతే పుల్ల పెడతామో తోడు పెడతామో ఆ టైంలో దిస్ లాక్టోస్ విల్ నాట్ బి దేర్. ఓకే. అది డిసపియర్ అయిపోతుంది. డిసపియర్ అయిపోయి మనకి ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో దట్ లాక్టోస్ విల్ నాట్ బి దేర్. అందుకే అదే పాలకి పెరిగి డిఫరెన్స్ అదే అనమాట. ఓకే. అందుకనే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు దే కాంట్ టేక్ మిల్క్ బట్ దే కెన్ హ్యావ్ కర్డ్. సో ఇంకా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుందంటారు గట్ హెల్దీగా ఉండాలి అంటే? ఫ్రూట్స్ అండి, కాంప్లెక్స్ షుగర్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫైబర్. అది కూడా ఫ్రూట్స్ కూడా చాలా మంది ఫ్రూట్స్ తినడం కష్టం అని జ్యూసులు చేసుకుని తాగుతుంటారు. జ్యూస్లు ఏమైతే అంటే ఫ్రూట్స్ లో ఉన్న మంచితనాన్ని అంతా తీసేసి యూ టేక్ ద షుగర్, వాటర్ అండ్ షుగర్ ఎలోన్. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఫైబర్ లేదు, ఇట్స్ అగైన్ గోయింగ్ టు హార్మ్ యూ. తర్వాత ఇంకొకటి, ఒక ఫ్రూట్ తింటారు, యాపిల్ తింటారు, మీరు ఒక యాపిల్ తింటారు, అదే ఒక గ్లాస్ ఆఫ్ యాపిల్ జ్యూస్ తాగుతారు, ఎన్ని యాపిల్ వేస్తాం? 3-4 యాపిల్స్ వేస్తాం. సో ద అమౌంట్ ఆఫ్ షుగర్ ఇన్ 1 యాపిల్ అండ్ 4 యాపిల్స్ మైనస్ ఆల్ ద ఫైబర్ విచ్ ఇస్ యాక్చువల్లీ నీడెడ్ ఫర్ యూ, అదంతా తీసేసి ఫ్రూట్స్లో ఉన్న మంచిదనాన్ని తీసేస్తే ఫ్రూట్ జ్యూసెస్ అండి. ఓకే. మనం ఎప్పుడు డైరెక్ట్ మళ్ళీ ఆ ఫ్రూట్ జ్యూసెస్ కూడాను ఆర్టిఫిషియల్ ఫ్రూట్ జ్యూసెస్ ఎసెన్స్ లని వేస్తాం, ఫ్లేవర్స్ అని వేస్తాం, దానిలో ఇంకొక 4 స్పూన్లు షుగర్ వేస్తాం, ఒక ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటాం. వీఆర్ వాట్ ఎవర్ ఫ్రూట్లో ఉన్న గుడ్నెస్ని తీసేసి వీఆర్ యాడింగ్ ఆల్ ద బ్యాడ్ ఐటమ్స్ ఇన్ టు ఇట్ టు మేక్ ఇట్ టేస్టీ. ఇప్పుడు ఒకసారి మనం ఒక జ్యూస్ చేసుకున్నాం అనుకోండి, ఆ జ్యూస్లో మనం ఆ వాటర్ ఫామ్ కాకుండా డైరెక్ట్గా జ్యూస్ తీసుకొని తాగటం వల్ల ఏమైనా ఉంటుందా? ఇప్పుడు కొన్ని పపాయ ఉంది, మనం దాన్ని ఆ వాటర్ కలపటం కానీ లేదు అంటే డైరెక్ట్ గా మీరు ఫ్రూట్ నే ఇంకేమి ఫ్రూట్ పల్ప్. అందుకని ఈ మధ్య కోల్డ్ ప్రెస్డ్ అని వస్తున్నాయి. దే సే దట్ ఆ ఫైబర్ అయితే రిటైన్ చేస్తుంది అని. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒకటే ఏదైతే పోర్షన్ ఉందో, ఇప్పుడు వాటర్ అదే పపాయ అంటున్నారు, పపాయ కూడా ఒక్కరికి కూర్చొని మొత్తం ఫ్రూట్ని తినాం కదా, వెళ్ళి 2 పీసెస్, ఆ 2 పీసెస్తోని ఫైబర్ పోకుండా కోల్డ్ ప్రెస్ చేసుకొని ఇఫ్ యు ఆర్ టేకింగ్ దట్ వన్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గుడ్. బట్ అట్లా అని వెన్ యూ కంపేర్ విత్ ద నార్మల్ ఈటింగ్ నార్మల్గా ఫ్రూట్ తినేదానికి దీన్ని కంపేర్ చేసుకుంటే ఈటింగ్ నార్మల్ ఫ్రూట్ ఇన్ ఇట్స్ ఓన్ ఫార్మ్ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజ్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ టేకింగ్ ఫ్రూట్స్ ఇన్ సైడ్. ఓకే. ఫ్రూట్స్ అనేవి మంచివి అంటారు. ఫ్రూట్స్ అనేవి మంచివి అండ్ అవి ఫ్రూట్స్ లాగానే తినాలి. ఫ్రూట్స్ లానే తినాలి. మజ్జిగ పెరుగు. ఇంకా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవచ్చు అంటారు? వెజిటేబుల్స్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్స్ అండి. అండ్ చాలా మంది సాటే చేస్తారు, లేదంటే ఫ్రై చేస్తారు, అది కూడా మంచి ఆయిల్లో. అంటే ఆలివ్ ఆయిల్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఆయిల్ అండి. దాంతో మనం ఫ్రై చేయలేం, దట్ ఇస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. దానికి ఈక్వలెంట్గా రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది, దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ కుకింగ్ పర్పసెస్. నట్స్లో యూ హ్యావ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ రిక్వైర్డ్ ఫర్ యువర్ అబ్జార్ప్షన్, దే హ్యావ్ ప్రోటీన్స్. సో ఎనీథింగ్ ఇన్ ఇట్స్ ఫార్మ్. మళ్ళీ ఏది కూడా మళ్ళీ ఎక్కువ తీసుకోకూడదు, ఎంత కావాలో అంత క్వాంటిటీ, అంతే, క్వాంటిటీ క్వాలిటీ అంతే, అండ్ ద ఫార్మ్ ఇట్ విల్ బి టేకెన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి.